నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇప్పుడే ఎండలు మండిపోతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ లో జూలై 3వ తేదీ నుంచి కొత్త సీజన్ ప్రారంభం కానున్నట్లు ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. వివరాల్లోకి వెళితే ట్వైబా సీజన్ జూలై 3వ తేదీన ముగుస్తూ ఉందని చెప్పేసి, అలాగే ఇది 13 రోజుల పాటు కొనసాగే మొదటి జెమినీ సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. కువైట్ లో ట్వైబా సీజన్ ఏదైతే ఉందో జూన్ 3తో ముగుస్తూ ఉంది. జూన్ 3వ తేదీ నుంచి జెమినీ మొదటి సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి, అలాగే జెమినీ సీజన్ ఏదైతే ఉందో కువైట్ లో అత్యంత ప్రమాదకరమైన సీజన్లలో ఒకటని చెప్పేసి, అంటే ఎండాకాలం తీవ్రమైన ఎండలు ఉండే సీజన్ ఇదని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. ఈ కాలంలో ఉష్ణోగ్రతలలో గణనీయమైన పెరుగుదలకు దారి తీస్తూ ఉందని చెప్పి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది. మొదటి జెమినీ సీజన్ ఈ సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే సమయంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా పగటిపూట ఇది జూలై 15వ తేదీ వరకు ఉంటుందని చెప్పి కేంద్రం పేర్కొంది. ఈ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖ వైపు దక్షిణం వైపు తన యొక్క కదలికను ప్రారంభిస్తారని చెప్పి, పెరుగుతూ ఉన్న ఉష్ణోగ్రతలతో పాటు ఈ సీజన్ తీవ్రమైన పొడి వాతావరణం మరియు వేడిగాలులతో కూడి ఉంటుంది. ఇది ఇప్పటికే మండుతూ ఉన్న సూర్యుని వేడిని పెంచుతూ ఉంది. ఈ కాలాన్ని సౌర మరియు చంద్ర క్యాలెండర్లలో ఆల్ హకా అని కూడా పిలుస్తారని చెప్పేసి, ఈ సీజన్ లో సూర్యుడు తన యొక్క గరిష్టమైన తీవ్ర వేడికి చేరుకుంటాడు. ముఖ్యంగా వేసవి కాలం సమయంలో సూర్యుడు నేరుగా తలపైకి వచ్చిన తర్వాత దాని కదలిక ఉంటుందని చెప్పేసి, ప్రస్తుతం మనం చూసుకుంటే జెమినీ సీజన్ ఏదైతే ఉందో జూలై 3వ తేదీన ప్రారంభమయ్యి జూలై 15వ తేదీ వరకు 13 రోజుల పాటు ఈ యొక్క సీజన్ ఉంటుంది. ఈ యొక్క సీజన్ లో కువైట్ లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, అధికమైన ఉష్ణోగ్రతలు తీవ్రమైన ఎండ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో పనిచేసే ప్రవాస కార్మికులు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి, ఏవైనా పనులు ఉన్నా సాయంత్రం 4 గంటల తర్వాత చేసుకోవాలి. అలాగే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జూన్ 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు బహిరంగ ప్రదేశాలలో పనిపైన నిషేధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.